అప్పట్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడైనా, ఆ తర్వాతన మెయిన్ ఎలక్షన్స్ 2019 అప్పుడు జరుగుతున్నప్పుడైనా, మొన్నటిసారి పహల్గామ్ ఇన్సిడెంట్ అయినా, ఇవన్నీ కూడా మోడీని పరీక్షించడం కోసం భారతదేశం మీద, అంటే మోడీని అసమర్థుడిగా చూపించడం కోసం జరుగుతున్నటువంటి దాడులు. ఆ దాడుల్లో మనం నష్టపోతున్నాం. ఆ తర్వాత తిప్పి కొట్టేటటువంటి సందర్భంలో స్ట్రాంగ్గా వెళ్తున్నాం. సర్జికల్ స్ట్రైక్స్ 1, సర్జికల్ స్ట్రైక్స్ 2, ఆపరేషన్ సింధూర్ దానికి సజీవ సాక్ష్యాలు. ఇప్పుడు ఈ ఎన్నికలు కీ టైం వాస్తవంగా అయితే కాదు. అస్సాం ఒక్కటే బీజేపీది. అదే సందర్భంలో పాండిచ్చేరి ఎన్డీఏ పరిపాలన. ఒరిజినల్గా అయితే బీజేపీ గెలిచినటువంటిది కాదు. మిగతాది బెంగాల్లో మమతా బెనర్జీ, అట్లాగే తమిళనాడులో డిఎంకే ద్రవిడ మున్నేట్ర కజగం, కేరళలో కమ్యూనిస్టులు. అక్కడ పోటీ కూడా అసలు బీజేపీ పెద్ద పోటీ కాదు. ఈ దఫా బీజేపీ కేంద్రసారి ప్రతిపక్షం, ఇప్పుడు పోటీ ఉంది గట్టిగా. ఇటు ఏఐఏడిఎంకే పోటీ. ఈ టైపులో ఉంది తప్పించి సీరియస్ కాన్సెప్ట్ అయితే డైరెక్ట్గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నటువంటి అస్సాంలో మాత్రం. ఇలాంటి సిచ్యువేషన్లో ఎన్నికల టైంలో మొన్న కేరళ ఇవన్నీ అయిపోయినప్పుడు లేనిది ఇప్పుడు ఇంకోటి జరుగుతుండగా, ఇటు పాకిస్తాన్ ఏ యాక్టివిటీ చేయట్లా, దాని భయం దానికి ఉంది. ఓ పక్కన అటు ఇజ్రాయెల్, అమెరికా తరపున ఇరాన్ తరపున వాళ్ళతో పోస్ట్ మాస్టర్ ఉద్యోగం చేస్తూ ఉంది. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఈ దఫా పాకిస్తాన్ ప్లేస్లో ఇరాన్ వచ్చిందా? ఇరాన్ వాళ్ళు వచ్చి మొన్న మన వాణిజ్య నౌకల మీద కాల్పులు, మొన్నటిదాకా ఫుల్ ఫ్రీడమ్ అని చెప్పిన వాళ్ళు ఇరాన్ రాయబారి కూడా, ఇవాళ మొన్న 2 షిప్పుల మీద కాల్పులు. ఇప్పుడు తాజాగా ఒక షిప్ని ముంద్రా పోర్టుకు వస్తుంది, దాని మీద ఐఆర్జీసీకి సంబంధించిన వాళ్ళు ముసుగులు వేసుకుని దాడి చేయడం. ఇప్పుడంటే ఎన్నికలు ఇవాళ జరుగుతున్న రోజున పెట్టారు కరెక్ట్ కావాలని చెప్పి కాల్పు. రేపు పొద్దున మళ్ళీ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి. బెంగాల్లో మమతా ఓడిపోయే పరిస్థితి వస్తుంది, 90% పోలింగ్. ఇట్లాంటి టైంలో ఇప్పుడు వీళ్ళు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇప్పుడు నేవీని ఇన్వాల్వ్ చేసి రక్షించి తీసుకుని రావటం, ఇక ఇరాన్ మీద యుద్ధానికి వెళ్ళడం లాంటి వాతావరణం సృష్టిస్తేనేమో, అదిగో మోడీ ఎలక్షన్స్ కోసం ఈ పని చేస్తున్నాడంట. చేయకపోతే అదిగో చూసారా అసమర్థుడు, ఏమీ చేత కావట్లేదు, 56 అంగుళాల ఛాతీ అంటారు. అలాంటి సిచ్యుయేషన్ రాజకీయంగా మనది అనేకసార్లు చూపించారు పాకిస్తాన్. ఇప్పుడు ఇరాన్ చూపించదలుచుకుందా పాకిస్తాన్ తరపున ఏమన్నా అన్నదే సందేహం.